సైన్ ఏ 3/4 అన్నాడు. కాస్ ఏ టాన్ ఏ అడిగి కావాలట. చూసేద్దాం. సైన్ ఏ అంటే ఏ నుంచి కొలిచాడు. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ 3, హైపోటనస్ 4. ఇప్పుడు వీడి వాల్యూని మనం కట్టిస్తే అయిపోయినట్లే. ఓకేనా? సరే చూద్దాం. ఈ వాల్యూని కట్టేద్దాం. సో యాక్చువల్గా ఇది ఏం సైడ్ అన్న? ఇది ఏ సైడ్ అంటారు? దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సో ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ కావాలంటే హైపోటనస్ నుంచి ఆపోజిట్ సైడ్ని తీసేయాలా. బై పైథాగరస్ థీరం ఏబి ఈజ్ ఈక్వల్ టు వీడి కావాలి. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. సో యాక్చువల్గా ఇక్కడ రూట్ అటు వెళ్ళిపోయింది. అప్పుడు రూట్ ఓవర్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. స్క్వేర్ ఐడి మర్చిపోయినా. ఓకేనా? ఫార్ములా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ అంటే 4 స్క్వేర్, బీసీ అంటే 3 స్క్వేర్, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 నుంచి 9 పోతే 7. సో వాల్యూ ఎంత వచ్చింది? √7. మన నీ క్వశ్చన్లో ఏమడిగినా 3 సైడ్లు రావాలా. 3 వస్తే కానీ ఆ రిమైనింగ్ రాదు. 3 రావాలంటే పైథాగరస్ థీరమే కట్టాలా. అర్థమైందా? ఓకే, √7 వచ్చింది. ఇప్పుడు అడిగి ఏంటి కావాలా? కాస్ ఏ కావాలా. కాస్ ఏకి ఫార్ములా ఏంటన్నా? సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటనస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్, అంటే √7/4. చూడు. ఓకే, నెక్స్ట్ ట్యాన్ కావాలా. ట్యాన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ 3/√7. కథం. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇలా గనిసరికి రాసి ఇవ్వచ్చు, 5 నిమిషాలు కూడా పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ 15 cot A అంటే 8 అన్నాడు. దాన్ని బట్టి 15 cot A 8, cot A ఈజ్ ఈక్వల్ టు 15 ఏడ్ చేస్తుంది, గుణిస్తుంది, అటు వెళ్తే భాగించేస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ ఇక్కడ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. సరే, మన కాట్కి ఫార్ములా ఏంట్రా? ట్యాన్కి ఫార్ములా ఆపోజిట్ బై ఎడ్జసెంట్, కాట్కి ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఏ అన్నాడు. ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏటవుద్ది? ఇది. ఆపోజిట్ సైడ్ ఏటవుద్ది? ఇది. సరిపోయిందా? 8/15 అంటే ఏబి బీసీ తెలిసింది. ఇప్పుడు ఈ వాల్యూ మనకు తెలియాలా. ఈ వాల్యూ తెలిస్తే ఇవి ఈజీగా కట్టేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూని కడదాం. పైథాగరస్ థీరం ప్రకారం హైపోటనస్ సైడ్ కావాలంటే ఏం చేయాలా? వీళ్ళిద్దరిని కలిపేయాలా. వీడు కావాలంటే వీళ్ళిద్దరిని కలిపడమే. కలిపే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. వీళ్ళిద్దరిని కలిపితే 289. √289. √289ని 17 స్క్వేర్ కింద రాయొచ్చు. స్క్వేర్ రూట్ పోతే 17. సో ఏసీ వాల్యూ ఎంత నాన్న? 17 వచ్చింది. పైథాగరస్ థీరం రావాలి. అది వస్తే వెరీ సింపుల్. 3 వాల్యూలు సైన్ ఏ కట్టాలా. సైన్ అంటే ఫార్ములా ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ 15, హైపోటనస్ 17. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత నాన్న? 15/17. చూసుకో సరిపోయిందో లేదో ఒకసారి. ఓకే, సీకెన్ ఏ అంటే కాస్ ఏ అంటే ఏంటి నాన్న? ఎడ్జసెంట్ బై హైపోటనస్. చూద్దాం. ఎడ్జసెంట్ బై హైపోటనస్ వాల్యూస్ చూద్దాం ఒకసారి. చూడనా, ఎడ్జసెంట్ వాల్యూ 8, హైపోటనస్ 17 అంటే 8/17. కాసు వాడికి కావాల్సింది ఏంటి? సీకెన్ అంటే కాసుకు రివర్స్. అంటే 8/17ని రివర్స్ చేయి 17/8. అంతే. అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? వెరీ 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 సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. చాలా ఈజీగా రాసేయచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ పోదామా? డౌట్ లేదా? ఓకే, ఒకసారి అటు ఇటు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, ప్రాబ్లం లేదు. మీ వీడియో మీ దగ్గరే ఉంటుంది. డిలీట్ అయిపోతుంది కదా, ఈ వీడియో మీ దగ్గరే ఉంటుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. ఫస్ట్ యూనిట్ కానీ ఫస్ట్ ఎక్సర్సైజ్ కానీ నీకు అర్థమైంది అనుకున్నా, రిమైనింగ్ కానీ ఇంకా సింపుల్ రా. ఓకేనా? సరే, సీకెన్ థీటా 13/12. సీకెన్ అంటే కాసుకు రివర్సు. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటనస్. ఎడ్జసెంట్ బై హైపోటనస్. వాడు ఏమన్నాడు? థీటా 13/12. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్. రిమైనింగ్ రేషియోస్ అన్నీ అడిగాడు. సైన్, కాసు, టాన్, సీకెన్, కొసికెన్, కాటు. 6 వాల్యూస్ కట్టాలా. ఆల్రెడీ ఒక వాల్యూ ఇచ్చాడు 13/12 అని. ఏసీ 13, ఇది 12. సో యాక్చువల్గా ఒక్కసారి చూడన్నా. ఓకే, కాస్ అంటే ఏంటన్నా? ఎడ్జసెంట్ బై హైపోటనస్. మరి సీకెన్ అంటే దీనికి రివర్సు, హైపోటనస్ బై ఎడ్జసెంట్.
సో 13/12 అన్నాడు. అంటే హైపోటెనస్ ఎంత? 13. ఎడ్జసెంట్ ఎంత? 12. అదే రాశాను చూడు. హైపోటెనస్ 13, ఎడ్జసెంట్ 12. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఓకే. మరొకసారి. సీకెన్ అంటే కాస్కి రివర్సు. కాస్ అంటే ఎడ్జ్ బై హైపోటెనస్. కానీ సీకెన్ కాబట్టి రివర్సు. హైపోటెనస్ బై ఎడ్జ్. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 13/12. సో అంటే హైపోటెనస్ సైడ్ ఎంత? 13. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 12. ఆ వాల్యూనే రాశాను. ఇప్పుడు ఈ వాల్యూ నాకు కావాలా. ఇక్కడ ఉన్న వాల్యూ తెలిసిపోతే నాకు ఆన్సర్ ఈజీగా వచ్చేద్ది. ఇప్పుడు చెప్పు, వీడి వాల్యూ కావాలంటే ఏం చేయాలి మనం? బీసీ స్క్వేర్ కావాలా నాకు? బీసీ స్క్వేర్ కావాలా అంటే ఏం చేయాలా? వీడి నుంచి, ఈ పెద్దోడి నుంచి ఈ చిన్నోడిని తీసే వచ్చేద్ది. స్క్వేర్ ఇటు వస్తే రూటు. అదే ఇక్కడ రాశాను చూసుకో. ఓకేనా? నన్ను సైడ్ని ఎందుకు రాస్తానంటే మీకు ఎవ్రీ టర్మ్ అర్థం అవ్వాలని చెప్పి ప్రతి టర్మ్ రాస్తాను. ఓకే. సరే, ఏసీ అంటే 13, ఏబి అంటే 12. సో 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ రూట్ ఓవర్ 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144. వీళ్ళిద్దరిని తీసిస్తే 25 వస్తుంది. రూట్ 25 అంటే రూట్ 5 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 5 మిగులుతుంది. సో బీసీ ఎంత నాన్న? 5. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పిరా. సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, సీకెన్ తీటా, కొసికెన్ తీటా ఈజీ చెప్పొచ్చు. సైన్ తీటా కావాలి అడిగి. సైన్ తీటా కావాలి. అప్పుడు ఏం చెప్పాడు? సైన్ తీటా అంటే ఫార్ములా ఇక్కడ నా యాంగిల్ ఇక్కడ ఉందిరా. సైన్ తీటా ఫార్ములా ఆపోజిట్ బై హైపోటనస్ అంటే 5/13. సైన్ తీటా 5/13. ఓకే. కాస్ ఎడ్జసెంట్ బై హైపోటనస్ అంటే 12/13. 12/13 అయిపోయింది. ట్యాన్, ట్యాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ 5/12. 5/12 అయిపోయింది. కాటు దీనికి రివర్స్ 12/5. సీకెన్ వాడు ఇచ్చాడు ఆల్రెడీ. సీకెన్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు. సీకెన్ అంటే కాసుకి రివర్స్ 13/12. నెక్స్ట్ కొసికెన్ అంటే దీనికి సైన్కి రివర్స్ 13/5. అయిపోయిందా? ఇంకా డౌట్ ఉందా? 2 నిమిషాలు చాలు ఈ క్వశ్చన్ చేయడానికి. పెద్ద కష్టమేం కాదు. చాలా అంటే చాలా సింపుల్. మీకు తెలియాల్సిందంతా ఇక్కడ పైథాగరస్ థీరం ఎలా కట్టాలి అనే పాయింట్ మీకు తెలిస్తే చాలా సింపుల్గా మీరు రాసేయవచ్చు. ఓకే. సార్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. 6వ క్వశ్చన్ అన్న. యాంగిల్ ఏ, యాంగిల్ బి ఎక్యూట్ యాంగిల్స్ అయితే కాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నాన్న ఇది ఎగ్జాంపుల్ సేమ్ లెక్క. యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ లెక్క నాన్న. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ లెక్క. ఈ ఎగ్జాంపుల్ లెక్కను కూడా చూపిస్తాను. ఇది ప్రాక్టీస్ చేయండి. దీని ఆన్సర్ నేను ఇచ్చాను కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ నేను చెప్పను నాన్న. ఈ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇదిగోరా. సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెక్క. ఎగ్జాంపుల్ 2 లెక్క సేమ్ ఇప్పుడు మరలా మీకు ఇచ్చాడు. ఇక్కడ చిన్నది అక్షరాలు మార్చాడు అంతే, అంతకుమించి ఎట్లేదు ఇక్కడ. ఒక్క నిమిషం. సేమ్ లెక్క. అక్కడ సైన్ ఈక్వల్ అన్నాడు, ఇక్కడ కాస్ ఈక్వల్ అన్నాడు. సేమ్ లెక్క. ఇది ఉన్నాను. దీని ఆన్సర్ మీకు ఇచ్చాను. ఇదిగోండి ఆన్సర్ ఇచ్చాను. మీరేం వరీ అవ్వకండి కానీ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ చూస్ చేసేయండి నాన్న. సేమ్ లెక్కే కదా. ఒక సైన్ దగ్గర కాస్ పెట్టాడు అంతే, అంతకుమించి ఏం మార్చలే. సేమ్ లెక్క. అది చెప్పినప్పుడు మీరు విన్నారు కదా. ఎవరైనా వినకపోతే మన యాప్లోనే క్లాసులు ఉంటాయి, వినండి మళ్ళీ. ఓకేనా? అదే లెక్కన యాజ్ ఈజ్ రాసేయండి. ప్రాబ్లం ఎట్లేదు. సైన్ కాసే మారుతుంది అంతే, ఇంకేటి మారదు. ఓకేనా? సో ఈ లెక్క నేను చెప్పకపోవడం కారణం ఈ ఒక్కటైనా మీరు ప్రాక్టీస్ చేయండి.